జిల్లా చంద్రగిరి హీరా కాలేజీలో పోలీసులు పహారా కాస్తున్నారు. 36% వడ్డీలు చెల్లిస్తామంటూ ప్రజల వద్ద 5,000 కోట్లు వసూలు చేసినట్టుగా షేక్ నౌహీరా ఆరోపణలు ఎదుర్కొన్నారు. హీరా కాలేజ్ 25వ వార్షికోత్సవం సందర్భంగా చంద్రగిరికి షేక్ నౌహీరా చేరుకున్నారు. దీంతో మదనపల్లి, కడప, ప్రొద్దుటూరు నుంచి బాధితులు వస్తున్నారని ఇంటెలిజెన్స్ వింగ్ సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, అసలు ఎలా ఉంది ప్రస్తుతం కాలేజీ వద్ద పరిస్థితి ఎలా ఉంది? షేక్ నౌహీరా అని చెప్తున్నారు, బాధితులు ఎవరైనా చేరుకుంటున్నారా కాలేజీ దగ్గరికి? రైట్ సతీష్, ఏదైతే హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే ఆమె ఇక్కడికి చేరుకోనున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ బిజినెస్ గ్రూప్ చైర్మన్ అటువంటి అలీమా నౌహీరా షేక్ ఈ రోజు తమ చంద్రగిరిలో ఉన్నటువంటి కాలేజీకి, అంటే హీరా కాలేజీకి ఈ రోజు 25వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి హాజరవుతున్నారనే వాళ్ళకు వచ్చిన సమాచారంతో స్థానిక పలు రాష్ట్రాల నుంచి ముస్లింలు ఇక్కడికైతే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మనం చూసినట్లయితే చంద్రగిరి దగ్గరికి భారీ స్థాయిలో అక్కడ అంటే బాధితులు సుమారు 5,000 కోట్ల రూపాయలు ఇట్లా ఆమె వారి దగ్గర నుంచి వసూలు చేసిన పరిస్థితి అయితే ఉంది. వారంతా వాళ్ళకి సంబంధించినటువంటి కట్టినటువంటి డబ్బుల్ని తిరిగి ఇస్తారేమో అనే ఉద్దేశంతో ఇక్కడికైతే చేరుకుంటున్నారు. ముఖ్యంగా వారంతా ఈ కాలేజీ లోపలికి వెళ్లకుండా ఇప్పటికే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే బయట నుంచి ఇప్పటికే పలు విధాలుగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలైతే ఆ ప్రాంతానికి చేరుకున్నట్లయితే తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటున్నారు. పోలీసులు ఉన్నారనే ఉద్దేశంతో కాలేజీ వద్దకి చేరుకునే పరిస్థితి ఉంది. ఆమె వచ్చిందా లేదా అని కూడా పూర్తి స్థాయిలో కాలేజీ వాళ్ళు గోప్యంగా ఉంచిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆమె వస్తారా లేదా అనేది కూడా పూర్తిగా తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే ఆమె ఈ మనీ లాండరింగ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆమె అయితే ఈ డబ్బు వారి నుంచి వసూలు చేసి చాలా మందిని మోసం చేసిందని చెప్పేసి అక్కడ నుంచి చాలా మంది ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో ఏదైనా గొడవలు జరుగుతాయేమో అని చెప్పేసి కాలేజీ వద్ద భారీ స్థాయిలోనే సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గతంలో ఆమె ప్రత్యేకంగా ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని అల్లా పేరును ఉపయోగించి భారీ స్థాయి మొత్తము డబ్బు వాళ్ళతో కూడబెట్టిన పరిస్థితి ఉంది. ఆ డబ్బును మొత్తం ఒక సెల్ కంపెనీ వేరే కంపెనీల ద్వారా ఈ పూర్తిగా మళ్లించడంతో అప్పటికే ఈడీ మీద కేసు నమోదు చేసి 2018లోనే ఆమె అరెస్ట్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఆమెకి సంబంధించి ఇప్పటికే పలు విధాలుగా గత ఏడాది కూడా ఈడీ తమకి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులు కూడా అటాచ్ చేసుకుంది. సుమారు 400 కోట్ల దాకా ఆమె ఆస్తులు అయితే అటాచ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మరోవైపు ఈ రోజు ఆమె ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారనే ఒక సందేశం రావడంతో పూర్తిగా ప్రజలు, అంటే ఆమె వద్ద మోసపోయిన వాళ్ళు అందరూ చేరుకుంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ ఆమె వచ్చిందా రాలేదా అనే దాని మీద పూర్తిగా ఆ కాలేజీ యాజమాన్య కాలేజీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, ఎవరు వారి గురించి పూర్తిగా అక్కడ తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ సునీల్.